ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని టీఎంయూ నాయకులు భువనగిరి నరేందర్ డిమాండ్ చేశారు. ఈ రోజు టీఎంయూ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట టీఎంయూ నాయకులు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదింపజేసి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని, బిల్లును గవర్నర్ ఆపినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని అంటున్న టీఎంయూ నాయకులతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం చెప్పడం జరిగింది. అయితే ఆ బిల్లును అసెంబ్లీ సమావేశంలో పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు గవర్నర్ ఆమోదం కోసం పోయిన బిల్లును వెంటనే ఆమోదించాలని, లేనట్లయితే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశామని టీఎంయూ నాయకులు కూడా హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట టీఎంయూ నాయకులు ఆందోళనకు సిద్ధమై బస్సులను కూడా కొద్దిసేపటి నుంచి బంద్ చేయడం జరిగింది. చెప్పండి, మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒకటే, అయితే మా ప్రధాన డిమాండ్ అయితే ఉందో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని ప్రధాన డిమాండ్ గతంలో ఉండే, దాన్ని అనుసరించే మరి రాష్ట్ర ప్రభుత్వం మన కేబినెట్ నిర్ణయం తీసుకొని ప్రభుత్వ అనుమతి గవర్నర్ గారి ముందస్తు అనుమతి గురించి పంపిస్తే మరి దాన్ని కేవలం ఆర్థిక అంశాలు అదే రకంగా లీగల్ ఒపీనియన్ అని చెప్పి కుట్టు సాగుతోని మరి పక్కన పెట్టడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముందస్తు మీరు అనుమతి ఇవ్వండి. ప్రజాస్వామ్యంతో కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ముందస్తు అనుమతి అడిగారు. దాని తర్వాత అసెంబ్లీ చర్చ చేసిన తర్వాత అసెంబ్లీలో కనుక పాస్ అయిన తర్వాత పాస్ అయ్యాక అప్పుడు ఆమోదం ముద్ర ఉన్నప్పుడు అప్పుడు మీరు లీగల్గా ఆలోచన చేయండి. ఆర్థిక అంశాలకు సంబంధం ఏం లేదు. ఎందుకంటే టీఎస్ఆర్టీసీ లాగానే ఉంటుంది. ఓన్లీ మా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆర్టీసీ ఉద్యోగస్తులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగస్తులు చేయడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ ఆర్థికంగా ఈ ఉన్న రెవెన్యూతోని మా జీతభత్యాలు పెంచే పరిస్థితి లేదు. ఈ ఆర్టీసీకి బతికించాలా. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగ సంస్థ అమ్ముతుందో దానిలో భాగంగానే రవాణా బిల్లు తీసుకొచ్చి ఆర్టీసీ కూడా అమ్మమని చెప్పేసి పూర్తి నిర్వీర్యం చేయమని చెప్పి చెప్తా ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్టీసీని తీసేస్తుందో ఆ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తానని బాటగానే కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ రవాణా బిల్లు సంబంధించి ఆర్టీసీ ఉండే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు పూర్తిగా ఈ రవాణా బస్సు పైన ఆధారపడు కాబట్టి ఈ ఆర్టీసీ బతికించాలనే సదుద్దేశంతో మరి గవర్నర్ మరి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రాజకీయంగా కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చెప్పేసి, ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం విలీనం అయిన తర్వాత మాకున్న దాదాపు 43,000 మంది వర్కర్లు పూర్తిగా చాలా ఆనందంలో మునిగిన సందర్భంలో కావాలని చెప్పి రాజకీయ కోణం చేస్తారు. కాబట్టి దయచేసి గవర్నర్ మేడం చెప్తున్నాం, దయచేసి ప్రస్తుతంగా అర్జెంటుగా మీరు ముందస్తు అనుమతి ఇవ్వని చెప్పి కోరుతాను. లేని పక్షంలో భవిష్యత్తులో మేము నిరసన మాత్రమే 2 గంటలు బస్సులో నిరసన తెలియజేస్తాము. అదేవిధంగా రాజమండ్రి ముట్టడి కార్యక్రమం హైదరాబాద్ కార్మికులు చేస్తామని, కానీ భవిష్యత్తులో అనవసరం మమ్మల్ని ఉద్యమం నెట్టొద్దని చెప్పి గవర్నర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. గవర్నర్కు తగిన సమయం కూడా ఇవ్వలేదు. ఇది కావాలనే అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావాలని ప్రోత్సహించి ధర్నాకు పిలుపునిచ్చారని. కాదండి, అది తప్పది. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మాకు సంబంధం వల్ల ఆర్టీసీ సంస్థ బాగుండాలి, సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల మా భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు చాలా బాధలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఏ రాజకీయ కోణం లేదు. ఎందుకంటే గత అనుభవాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకొని పంపించిన దాంట్లో, అసెంబ్లీ తీర్మానం చేసిన దాంట్లో కొన్ని దాంట్లో కావాలని పక్కన పెట్టి ఆ ఘర్షణ వాతావరణం ఉంది. కాబట్టి ఆ ఘర్షణ వాతావరణం కాకుండా గవర్నర్ దయచేసి పెద్ద మనసుని ఈ ఆర్టీసీ విలీన బిల్లుని అనుమతించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తీసుకున్న చారిత్రమైనటువంటి ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేస్తున్న నిర్ణయానికి ఆర్టీసీ కార్మికులంతా చాలా సంతోషంగా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అయ్యి నిన్న ఆల్రెడీ అయిపోయింది. అది ఇవాళ గవర్నర్ గారికి బిల్లు పంపడం జరిగింది. అయితే గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ పేరుతో ఆమె పుదుచ్చేరిలో ఉన్నదని తాసారం చేస్తుంది. కాబట్టి వెంటనే గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ తీసుకొని బిల్లును పాస్ చేయడానికి అనుమతించాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికుల తరఫున కోరుతున్నాము. అయితే ఇక్కడ టీఎంయూ నాయకులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము బిల్లును ఆమోదింపజేసిందో దాన్ని గవర్నర్ పంపడం జరిగిందని, ఆ బిల్లును ఈ రోజు వెంటనే ఆమోదింపజేయాలని కోరుతున్నారు. లేనట్లయితే తమ యొక్క నిరసనలు మరింత ఉధృతం చేస్తామని ఇక్కడ టీఎంయూ నాయకులు చెప్తున్నారు. ఈ 6 గంటల నుంచి 8 గంటల వరకు అయితే బస్సులను టీఎంయూ నాయకులు బంద్ చేయడం జరిగింది. ఇప్పుడే డిపోలకు వెళ్ళి బస్సులు బయటికి వెళ్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అధికారులు కూడా తీసుకున్నారు. ఇప్పుడే బస్సులన్నీ కూడా బయటికి వెళ్తున్నాయి. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ.